నందగోపాల్ని కనిపెట్టి పోలీసులకు అప్పగించిన అప్పు ఆనందంలో కావ్య, రాజ్, అపర్ణ, షాక్లో రుద్రాని, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు నందగోపాల్ని కనిపెట్టి పోలీసులకు అప్పు అప్పగించడం ఏంటి? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా అప్పు కళ్యాణ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా కళ్యాణ్ ఏదో బాధతో మాట్లాడడంతో ఈ వీడు ఏదైనా దాస్తున్నాడా, కళ్యాణ్ ఏదో దాస్తున్నట్టు నా మనసు కనిపిస్తుందే అనుకుంటూ, అయినా నా భర్త అలా దాచే మనసు కాదు అని అనుకుంటూ ఉంటుంది అప్పు అయితే. కానీ అప్పుకి అప్పుడే సెలవులని చెప్తారు. ఎందుకంటే ట్రైనింగ్కి వచ్చి సుమారు 1 మంత్ అయిన తర్వాత ఒక 4-5 డేస్ సెలవులు ఇస్తారు. ఎప్పుడు ఇచ్చేవారు కాదు, కానీ లాస్ట్ టైం నుంచి ఇస్తున్నారని చెప్పనేసరికి అయితే ఆ విషయం చెప్పకుండానే వెళ్ళాలి అని అప్పు అనుకుంటుంది. అలా అనుకున్న అప్పు కళ్యాణ్కి చెప్పకుండానే బయలుదేరిపోతుంది. అలా బయలుదేరేసరికి నేరుగా ఇంటికి వెళ్ళడంతో తాళమేసి ఉంటుంది. పక్కనున్న ఆంటీని అడగడంతో కళ్యాణ్ అప్పుడే నువ్వు వెళ్ళినప్పటి నుంచి కనిపించట్లేదమ్మా, అసలు రావట్లేదు ఇక్కడికి, పగలు రాత్రి కూడా బయటే ఉంటున్నాడు, ఇంటికి వచ్చి చాలా రోజులైంది, కావాలంటే మా దగ్గర వేరే కీ ఉంది అది ఇస్తాను, కావాలంటే లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి వేరే తాళం తీసుకొచ్చేసరికి అప్పు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఏవి ఎక్కడున్నాయో, పాత్రలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. అసలు ఏమీ తీసినట్టు కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ రోజు అప్పుని రైల్వే స్టేషన్కి వెళ్ళమని చెప్పి ఆ రోజు వెళ్ళి హాస్పిటల్లో ఉన్న కళ్యాణ్ అప్పటి నుంచి కూడా అక్కడే ఉంటాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడు. ఏమైంది, హాస్పిటల్లోనే ఉన్నానని చెప్పాడు. ఏ హాస్పిటల్ అని చెప్పాడు అని జ్ఞాపకం తెచ్చుకుని పలానా హాస్పిటల్ అనేసరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడంతో అప్పుడే కావ్య ఇటు కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి అదేంటి అక్క హాస్పిటల్కి ఎందుకు వచ్చింది, కవికి కూడా ఏమీ కాలేదు అంటే హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారా, నాకు ఏ విషయం చెప్పకుండా దాచిపెడుతున్నాడా కవి అనుకుంటూనే అప్పు దగ్గరికి వెళ్ళేసరికి అప్పుని చూసి ఒక్కసారిగా కావ్య ఇటు కళ్యాణ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అప్పు నువ్వేంటి అని చెప్పాను కానీ, నువ్వేంట్రా బాయ్ ఎక్కడ ఉన్నావు అని చెప్పాను కానీ, అప్పు అలాగేనా మాట్లాడేది, అది కాదు ఇక్కడ ఎందుకున్నారు మీరిద్దరు, హాస్పిటల్లో ఎందుకున్నారు, నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా కవి ఇంటికే రాలేదంట, ఏం జరిగింది కవి, హాస్పిటల్లో ఎవరున్నారు అంటూ మాట్లాడేసరికి ఈలోపు నర్సు వచ్చి మేడం ఒకసారి మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు అని చెప్పాను కానీ కావ్య కాస్త అలా వెళ్తుంది. చెప్పు ఏమైంది ఎవరున్నారు అనగానే తాతయ్య అని చెప్పి అప్పుని పట్టుకుని ఏడుస్తాడు. ఏమైంది తాతయ్య గారికి అని చెప్పాను కానీ తాతయ్య గారు కోమాలో ఉన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పు షాక్ అవుతుంది. ఆ రోజు నువ్వు బయలుదేరే సమయానికే నాకు ఫోన్ వచ్చింది, నీకు చెప్తే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళవన్న ఉద్దేశంతోనే నేను చెప్పలేదు అని చెప్పనేసరికి నువ్వెలా సడన్గా వస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పాను కానీ అదేంట్రా బాయ్ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పాను కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నా తాతయ్యనైతే మనం ఏమీ చేయలేం కదా, డాక్టర్ అయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, నువ్వు ఈ ట్రైనింగ్ పూర్తి చేయడం చాలా ముఖ్యం, మనం నిరూపించుకోవాలి, నా పేరు నిలబెట్టాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాంటి తప్పుడు ట్రైనింగ్ పూర్తి చేయాలి అనగానే సరే నేను ట్రైనింగ్ పూర్తి చేస్తాను, ఒకసారి తాతయ్య గారిని కలుద్దాం రా అని చెప్పి ఇద్దరు కూడా తాతయ్యని చూసి వస్తారు. చూసి వచ్చేసరికి ఇంకా కావ్య అప్పుడే వస్తుంది. చూసావా అనగానే చూసాననేసరికి సరే అప్పు నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పాను కానీ సరే వదిరా మీరిద్దరూ వెళ్ళండి నేను తాతయ్య దగ్గర ఉంటానని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళేసరికి ఏమైందక్క అని చెప్పాను కానీ ప్రాబ్లం మొత్తం చెప్తుంది. ఎందుకంటే రాజ్ ఆల్రెడీ కావ్యకు చెప్పేస్తాడు ప్రాబ్లం గురించి. చెప్పేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చెప్పాను కానీ వాడు ఎక్కడున్నాడు అంట అని చెప్పాను కానీ మీ బావ చెప్పడమేమో ఫారిన్లో ఉన్నాడని, నా మనసు కనిపించేదేమో వాడు ఇక్కడే ఉండి నాటకాలు ఆడుతున్నాడేమో అని అనిపిస్తుంది అనగానే ఇంతకీ వాడిది ఎక్కడ ఫామ్ హౌస్లో ఉంటున్నాడంట, మరి ఉంటున్నాడో లేదా అనేది కూడా తెలియదు అని చెప్పనేసరికి సరే ఈ రోజు రాత్రికే వాడు ఫామ్ హౌస్లో ఉంటున్నాడా లేదా అనేది నేను చూసుకుంటాను అనగానే ఒక్కదానివే వెళ్తావా అని చెప్పాను కానీ ఒక్కదాన్నే వెళ్తాను, వాడు నన్నేం చేస్తాడు, అసలే పోలీస్ ట్రైనింగ్ తీసుకుని వస్తున్నదాన్ని నన్ను ఏం చేయగలడా,
ఇలాంటి ధైర్య సాహసాలు చేస్తేనే కదా రేపు జాబ్లో జాయిన్ అయ్యాక పనికొచ్చేది అని చెప్పనేసరికి సరే జాగ్రత్త అప్పు అని చెప్పాను. కానీ సరే అక్క, ఫామ్ హౌస్ అడ్రస్ ఎక్కడ అన్నామని కానీ అడ్రస్ చెప్తుంది కావ్య. చెప్పేసరికి ఆ రోజు రాత్రికే అప్పు అప్పటి వరకు కళ్యాణ్తో హాస్పిటల్లోనే ఉంటుంది. ఉన్న తర్వాత నువ్వు ఇప్పుడే ఉండు, నాకు చిన్న పని ఉంది అనగానే ఎక్కడికి అప్పు అనగానే అక్క నాకు పని అప్పగించింది, ఆ పని పూర్తి చేయాలి కదా అని చెప్పనేసరికి సరే జాగ్రత్త, త్వరగా వచ్చేసేయి, నువ్వు వచ్చాక భోజనం చేద్దామనేసరికి సరే సరే అని ఇంకా అప్పు కాస్త వెళ్తుంది. క్యాప్ పెట్టుకుని, ఎప్పుడు క్యాప్ పెట్టుకునే కదా వెళ్తుంది. అలా వెళ్ళేసరికి ఇంకా ఫామ్ హౌస్ అంతా చూస్తుంది. ఫామ్ హౌస్ అంతా చూసేసరికి ఇంకా గదిలో ఒక పక్కన అంటే బ్యాక్ సైడ్ లైట్ వెలుగుంటుంది, ఫ్రంట్ సైడ్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. చుట్టూ చూస్తుందన్నమాట. చుట్టూ చూసేసరికి బ్యాక్ సైడ్ లైట్ వెలిగేసరికి లైట్ వేసిందంటే అక్కడ ఎవరో ఉన్నట్టే. వాచ్మెన్ బయటే ఉన్నాడు. గది లోపల లైట్ వెలుగుతుందంటే వీడు ఫారిన్ వెళ్ళలేదేమో అని అక్క చెప్తుంది. ఒక్కసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా, ఇంతకీ ఆ నందగోపాల్ ఎలా ఉంటాడో అని చెప్పి వెంటనే కావ్యకు ఫోన్ చేసేసరికి నందగోపాల్ ఎలా ఉంటాడక్క అని చెప్పనగానే వాడు గెడ్డంతో ఉంటాడంట, అంతకు మించి నాకు తెలీదు అని చెప్పనేసరికి సరే సరే చూస్తాను వెళ్ళి అని చెప్పాను. కానీ ఈ లోపు నువ్వు వెళ్తూ ఉండు, మీ బావని అడిగి ఫోటో ఏమైనా ఉందేమో అడుగుతాను అని చెప్పనేసరికి సరేనని రాజ్ దగ్గరికి వెళ్ళేసరికి వాడి ఫోటోనా చూస్తానుండు అని ఫోటోలు చూస్తాడు. చూసేసరికి ఫోటో ఉంటుంది, కావ్యకి పంపిస్తాడు. అది కాస్త అప్పుకు పంపిస్తుంది. పంపించేసరికి వీడా సరే నేను చూసుకుంటానని చెప్పి జాగ్రత్త అప్పు అనగానే ఓకే నేను చూసుకుంటాను కదా అని చెప్పి జాయిగా గోడ దూకైతే అప్పు లోపలికి వెళ్తుంది. ఇంకా వాచ్మెన్ గేట్ దగ్గరే ఉండి చూస్తూ ఉంటాడు. జాయిగా లోపలికి వెళ్తుంది. సీసీ కెమెరాలు చుట్టూ పెట్టినా కానీ కెమెరాలకి కనిపించకుండా ఇంకా అప్పు వెళ్తుంది. వెళ్ళేసరికి వాడు కాస్త లోపల హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని మందు తాగుతూ ఉంటాడు. అలా తాగుతూ ఉండేసరికి వీడు ఇక్కడ హ్యాపీగా దర్జాగా ఉన్నావు, అక్కడ మా బావగారిని టెన్షన్ పెడుతున్నావా, చెప్తానురా నీ పని, ఎలా కాదు నీ పని అని చెప్పి వాడిని కాస్త వీడియో తీస్తుంది. వీడియో తీసి ఒక్కసారి చూడక్క అంటూ అప్పు కావ్యకు పంపించేసరికి కావ్య కాస్త రాజుకి చూపిస్తుంది. వీడు మందు తాగుతున్నాడు, ఎక్కడది వీడియో, ఎవరు తీశారు అని చెప్పనగానే అప్పు ఉంది అనగానే ఎక్కడికి వెళ్ళింది అప్పు అనగానే అప్పు వాడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడంట, అక్కడికి వెళ్ళే వీడియో తీసి పంపించిందని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. నేను వెళ్ళి ఆ వాచ్మెన్ గారిని అడిగితే లేదు అని చెప్పాడు కదా, మరి వాడేంటి ఇప్పుడు ఉన్నాడు అంటున్నాడు అని చెప్పనేసరికి సరే ఇప్పుడు ఏం చేయాలి అనగానే ముందు నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తానని వెంటనే రాజు తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వాడు కాస్త ఏంట్రా నిజంగా ఫామ్ హౌస్లోనే ఉన్నాడా అనగానే అక్కడే ఉన్నాడురా, ఇప్పుడే నా మరదలు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది, వాడిదే ఆ గదిలో అక్కడికి వెళ్ళింది ఫామ్ హౌస్లోకి, వాడు మందు కొడుతూ ఉన్నాడంట అని చెప్పనేసరికి సరే రాజు నువ్వు బయలుదేరి వచ్చేసాయి, నేను ఇటు నుంచి ఇటు బయలుదేరతాను అని చెప్పి ఇంకా ఇటు పోలీస్ ఇన్స్పెక్టర్ బయలుదేరతాడు. ఇక్కడి నుంచి కావ్య రాజు ఇద్దరు బయలుదేరతారు. ఇద్దరు ఒకేసారి వెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళడంతో ఇంకా వీళ్ళందరి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా అప్పు కాస్త తన పోలీస్ ట్రైనింగ్లో కొత్తగా చెప్పిన ట్రిక్స్ను ఉపయోగించి వాడిని కాస్త కింద పడపోట్టేసరికి ఇంకా పోలీసులు అయితే థ్యాంక్స్ మేడం అని చెప్పాను. కానీ మేడం ఏంటి తను పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది, ఇప్పుడు సెలవులు ఉన్నాయని వచ్చిందనగానే కంగ్రాచులేషన్స్, తొందరలోనే మీరు ఏ డిపార్ట్మెంట్కి వస్తారో తెలియదు కానీ వాళ్ళకు మాత్రం బుద్ధి బాగా చెప్తారు అని చెప్పనేసరికి థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. కానీ పదరా నీకు చేస్తాను అక్కడ పార్టీ అక్కడ చేసుకుంది కానీ అనగానే బ్యాంక్ మేనేజర్ వాళ్ళకి చెప్పావా రాజు అని చెప్పాను. కానీ చెప్పాను, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అని చెప్పనేసరికి ఇంక ఇలా డోర్ తీసుకొని బయటకు వస్తూ ఉండగా వాళ్ళు కాస్త వస్తారు. రావడంతో ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన 100 కోట్లు వీడి ముక్కు పిండి వసూలు చేసుకోండి, వీడి దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఆ ప్రాపర్టీస్ ఆప్షన్కి పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో నాకు తెలియదు, దయచేసి మా జోలికి మాత్రం రాకండి, ఏదో సహాయం చేసినందుకు గాను ఇంత దారుణంగా మా మీద 100 కోట్ల అప్పు వేస్తారని కలలో కూడా అనుకోలేదని. కానీ మా డ్యూటీ మేము చేసాం రాజు అని. కానీ ఓకే వీడినైతే అప్పగించాం కదా, వీడైతే మాకు దొరికాడు కదా మేము చూసుకుంటాంలే అని చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా అప్పు కావ్య ఇటు ముగ్గురు కూడా బయటకు వచ్చేసరికి వాచ్మెన్ కాస్త అక్కడే ఉంటాడు. ఏంట్రా నేను వచ్చి అడిగితే చెప్పలేదా అనగానే
వదిలేసే బావా, వాడేం చేస్తాడు, వాళ్ళ బాస్ చెప్పినట్టు చేయకపోతే వాడి జాబు పోతుందని వాడి భయం, వదిలేసే అనగానే మొత్తం మీద నువ్వు ట్రైనింగ్లోంచి సడన్గా సెలవులు పెట్టుకుని మరీ వచ్చావా ఇందుకేనా అని చెప్పాను. కానీ సెలవులు పెట్టుకుని రాలేదు బావా, 1 మంత్కి ఒక 5-6 డేస్ సెలవులు ఇస్తారంట. ఇంతకు ముందు అయితే ఇచ్చేవారు కాదంట ట్రైనింగ్ పూర్తయ్యే వరకు. ఇప్పుడైతే కొత్తగా రూల్స్ పెట్టి సెలవులు ఇస్తున్నారంట. ఫ్యామిలీ మీద హౌస్ సింక్ ఉంటుంది కదా ఇంటి దగ్గర, అందుకు ఫ్యామిలీ సింక్ కోసం ఏవో పంపిస్తున్నారని చెప్పనేసరికి సరే సరే పద కళ్యాణ్ దగ్గరికి వెళ్దామని ఇంకా అందరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏమైందప్పు, వెళ్ళిన పని అయ్యిందా అనగానే మా చెల్లి వెళ్ళడం అవ్వకపోవడమా కవి గారు అని చెప్పేసరికి ఇంతకీ ఏం పని అనగానే పని అయితే పూర్తయిపోయింది కదా, ఇంకెందుకు లేండి దాని గురించి టెన్షన్ పడ్డం అనగానే వాడికి కూడా చెప్పాలి కదా కాలావతి అని చెప్పనేసరికి సరే చెప్పండి మీ తమ్ముడికి మీ మాటల్లోనే అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇప్పుడైతే ప్రాబ్లం లేదు కదా అన్నయ్య, ఆ నందగోపాల్ గారు దొరికాడు కదా అనగానే దొరికాడు, వాడిని పోలీసులు మక్కిలు విరగతంటున్నారు, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఆ బ్యాంక్ మేనేజర్లు కూడా వాళ్ళకి చెప్పేశాను ఇంకా మన జోలికి రారు అనగానే పోనీలే అన్నయ్య, ఆస్తి పోతుందని కాదు తాతయ్య పేరు చెడిపోతుందని, అలాగే ఇప్పుడు మా అమ్మ కానీ రుద్రాని అత్త కానీ తాతయ్యని బ్రతుకున్న శవంలా పీక్కు తింటారన్న ఉద్దేశంతో అంతే, ఆస్తి పోతే ఏముంది, తాతయ్య ఇచ్చిన మాట నిలబడినట్టే కదా అని చెప్పాను. కానీ చూసావా కళావతి, నా తమ్ముడు కూడా నాలానే ఆలోచిస్తున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ అలా ఆలోచించరు అనగానే అది మీకెలా తెలుసు అనగానే ఇంటికి వచ్చినట్టు కలగన్నానులే, అప్పుడు రుద్రాని అత్త వీళ్ళ అమ్మ అదే మా ధాన్యలక్ష్మి పిన్ని ఇద్దరు కూడా కోర్టుకి వెళ్తానని చెప్పారు. అప్పుడే నానమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, అది కంగారు పడే నీకు ఈ విషయాన్ని చెప్పాను అనగానే అయితే ఇదంతా కలగండం వల్ల నా దగ్గరికి విషయం వచ్చిందనమాట అని చెప్పనేసరికి ఏదైతే ఏముంది మొత్తానికైతే నందగోపాల్ గారు దొరికాడు, ప్రాబ్లం నుంచి బయటపడ్డాము, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట అని చెప్పి ఇంకా కళ్యాణ్, రాజు, ఇంకా అప్పు, కావ్య అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.